కృష్ణం వందే ప్రేమస్వరూపం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ అవతార పరమార్థం ఇదే. నల్లనయ్య దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, రాజనీతి నిపుణుడు. ఆయన లీలలు అద్భుతం. కృష్ణతత్వమే ప్రేమమయం. శ్రీకృష్ణుడు అవతారమంతా లీలామయమే. కన్నయ్య మధుర్లో కంసుడి చెరసాలలో పుట్టాడు. శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కృష్ణపక్షం స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా, అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదు వంశోద్భవుడు కనుక యదుకులాష్టమిగా కృష్ణాష్టమి పేరు పొందింది. కృష్ణాష్టమి నాడు కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఉట్ల వేడుక. కృష్ణాష్టమి రోజున భక్తులంతా భగవద్గీత పారాయణం చేస్తారు. చిన్ని చిన్ని తెల్లని బాలపాద ముద్రలను బయట నుంచి ఇంటి లోపలికి వేసుకుంటారు. ఆ చిన్ని కృష్ణుడు అడుగులు వేసుకుంటూ తమ ఇంటికి వస్తాడని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నల్లనయ్య పావులిప్ప సేవను విశిష్టంగా జరుపుతారు. శ్రీకృష్ణాష్టమి రోజున విశిష్టమైంది ఉట్ల పండుగ. అందరంతా ఎత్తున ఉట్లు కట్టి పోటీ పడుతూ వాటిని కొడతారు. పైకొని చూడరే ఉట్ల పండుగ నేడు అంటూ అన్నమయ్య ఒక కీర్తనలో ఈ వేడుకను అద్భుతంగా వర్ణించాడు. చైతన్యమూర్తి. వేణువులో కణుపులు 7 ఉంటాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అజ్ఞానాలు. శ్రీకృష్ణుడు వేణువును ఊతూ 7ంటిని ఊదిపారేస్తాడు. భక్తులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతాడు. అలాగే వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక, బుద్ధి, మనసులకు సంకేతాలు. పరమాత్మ వేణుభూతివి వాడిని చైతన్యవంతం చేస్తాడు. కర్షతి చిత్తమతి కృష్ణ. చిత్తాన్ని ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు. తన సమ్మోహన శక్తితో గోపికా వల్లభుడయ్యాడు. రాధా మనోహరుడయ్యాడు. భక్తులకు చేరువయ్యాడు. శ్రీకృష్ణ తత్వం ప్రేమమయం. ప్రేమస్వరూపుడు శ్రీకృష్ణుడు. మధుర, ద్వారక, బృందావనం, ఉడుపి, పూరి, గురువాయూర్, నెమలి, మొవ్వ, హంసల్ దీవి శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలు. వారణాసిలో బిందుమాధవుడు, ప్రయాగలో వేణుమాధవుడు, పీఠాపురంలో కుంతిమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, తిరువనంతపురంలో సుందరమాధవుడుగా వెలిశాడు. పంచమాధవ మహాక్షేత్రాలు ఇవి. సర్వం కరోతీతి కృష్ణ. అన్నిటినీ నిర్వహించేవాడు శ్రీకృష్ణుడు. నల్లనయ్య దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, శాంతి దూత, రాజనీతి నిపుణుడు, తత్వవేత్త, విజయ రథసారథి, గీతాబోధకుడు, సన్మార్గదర్శి, గ్రహదోష నివారకుడు, భక్తవరదుడు, ఆపన్న శరణ్యుడు, జగద్గురువు, పరంజ్యోతి స్వరూపుడు, పరంధాముడు. అందుకే అంతా సభక్తికరంగా ఆ స్వామికి ప్రణమిల్లుతారు.